పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పట్టణంలోని నారాయణ జూనియర్ కాలేజ్ ఆవరణంలో తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కాలేజీ ఆవరణంలోకి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో తమ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుని సంతోషం వ్యక్తపరిచారు. అలాగే నారాయణ జూనియర్ కాలేజీలో చదువుకుని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి, ఈ కార్యక్రమంలో ఏవో లక్ష్మయ్య, సీనియర్ ఉపాధ్యాయులు శర్మ, వెంకటేశ్వర రెడ్డి, మధుబాబు, వెంకట్, సరళ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Good afternoon to all of you. మనం 3 పాయింట్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి PTM. వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ PTM? పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పేరెంట్స్కి టీచర్కి కమ్యూనికేషన్ ఉండాలి. పేరెంట్స్కి టీచర్స్కి ఎంత కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళ చిల్డ్రన్ అంత డెవలప్ అవుతుంది. ఎక్కడైతే పేరెంట్స్కి టీచర్ కమ్యూనికేషన్ లేదో ఖచ్చితంగా ఇక్కడ డౌన్ఫాల్ ఉంటుంది తప్ప గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి రెగ్యులర్గా పేరెంట్స్ అనేవాళ్ళు టీచర్తో కమ్యూనికేట్ అవ్వాలి. మా వాడు ఎలా చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు, కాలేజీకి వస్తున్నాడా, రావడం లేదా, ఇంటి దగ్గర బయలుదేరి కాలేజీకి బయలుదేరి వస్తున్నాడు, ఇక్కడికి వస్తున్నాడా లేదా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా ఎప్పుడైతే కమ్యూనికేషన్ లేదో మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా దానికి రిజల్ట్ అనేది ఉండదు. ఇంకొకటి వచ్చేటప్పటికి మన వాళ్ళు చాలా టార్గెట్స్ చెప్పారు. సో అవన్నీ ఇంకా మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దానికి తగ్గట్టు వర్క్ చేయాలంటే ఇది ఇంటర్మీడియట్ స్టేజ్. పేరు ఇంటర్మీడియట్ అంటే ఏంటి? మధ్యస్థం. కావాలంటే బురద కాలంలో పడతాం, లేకపోతే టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఇంటర్మీడియట్ స్టేజ్లో మీరు చాలా క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి. క్యారెక్టర్ మెయింటైన్ చేయాలంటే మీరు డీవియేట్ అవ్వకూడదు. సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టుకొని మన ఫోటోలు తీసుకోవడం, లేకపోతే ఇంకా ఏదో చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం, ఇలాంటి వాటి వల్ల టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. మా అందరికీ శుభమధ్యాహ్నం. మీరు గొడవ అనేది చేయకుండా అట్లా అడగకూడదు. క్లాస్లో ఉన్నప్పుడైనా పేరెంట్స్ దగ్గర అయినా క్లాస్లో ఒకలా ఉంటున్నారు, కొంతమంది పేరెంట్స్ దగ్గర ఒకలా ఉంటున్నారు. కొంతమంది పేరెంట్స్ చెప్తున్నారు ఈరోజు వచ్చి మా అబ్బాయి ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, లేదా మా అమ్మాయి అట్లా చేస్తారు. అలా ఉండకూడదు అన్న. మీ పేరెంట్స్ దగ్గర ఎలా ఉంటారో క్లాస్లో అలా ఉండాలి. మీకు ఏదైనా ఇబ్బంది అనేది ఉంటే క్లాస్లో ఎవరికైనా కానీ టీచర్స్ కానీ ఎవరికైనా కానీ చెప్పి మీకు ఉన్నటువంటి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలి. తర్వాత మనకి 466 అనేది చాలా చాలా మంచి మార్క్స్. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి బ్యాచ్ చాలా మంచి బ్యాచ్. 468 వస్తాయని మేమందరం ఆశిస్తున్నాము. పిల్లలందరూ కూడా మంచి మార్క్స్ వచ్చే పిల్లలు మన దగ్గర ఉన్నారు. మీరందరూ బాగా చదువుకొని 468 మన కాలేజీ రికార్డ్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన కాలేజ్ ప్రిన్సిపల్